ఈరోజు పానీహటి చీరా దహి ఫెస్టివల్లు. అయితే ఇది ఎక్కడ జరిగిందంటే పానీహటిలో జరిగిందనమాట. ఇదెక్కడుంది మనకి కలకత్తాలో. కలకత్తా నుండి మనకి ఒక 1 అవర్ ప్రయాణం చేస్తే అది పానీహటి ఉత్సవం అనేది అక్కడ జరుపుకున్నారు కాబట్టి దానికి పానీహటి ఉత్సవం అని చెప్పారనమాట. అదంటే పెరుగు, అటుకులు, కండెన్స్‌డ్ మిల్కు, పాలు వీటిలతో చేస్తారు. కాకపోతే పానీహటి అనే ప్రదేశంలో జరిగింది కాబట్టి ఆ పేరొచ్చిందనమాట. దీనికే మరొక పేరేంటంటే దండ మహోత్సవం అని గూడా అంటారు. అంటే దండ మహోత్సవం అంటే శిక్షించడం అన్నమాట. శిక్ష ఎందుకు మహోత్సవం అవుతుంది అంటే, భగవంతుడు దండించినా గాని మనకి కరుణించినా ఈ 2 కూడా గొప్పవే. అలాగే గురువు దండించినా, కరుణించినా మనకి ఆ 2 కూడా ఆశీర్వాదమే. మనకి తల్లిదండ్రులు తిట్టారు, కొట్టారు అనటం కూడా వాళ్ళు గూడా మన మంచి మార్గంలో వెళ్ళడానికి శిక్షిస్తారనమాట. అది కూడా మనకి ఆశీర్వాదం. ఇప్పుడు మనకి శ్లోకాలు రానప్పుడు 'రేవతి గోపి మాతాజీ', 'రసరాణి మాతాజీ' వీళ్ళేంటి కరెక్ట్ చేస్తారు. మనం తిట్టుకున్నామనుకో, అది మనకి మంచి జరగదనమాట. వాళ్ళు మనల్ని కరెక్ట్ చేయడానికే చెప్తూ ఉంటారు. 'రేవతి గోపి మాతాజీ' తనకి చాలా సార్లు చెప్పి ఉంటారనమాట. శ్లోకాలు చదువుతున్నప్పుడు ఇది, ఇది అని. ఎప్పుడూ అదేంటంటే మనకొక బ్లెస్సింగ్ లాగా. మనం మంచి ఇంకా తప్పులు లేకుండా చిన్న, చిన్న మిస్టేక్స్ ఉండేయి. అయినా గాని మాతాజీ వదిలిపెట్టేవాళ్ళు గాదు. అంత చక్కగా చెప్పేవాళ్ళనమాట. అట్లాగే మనకి గురువుల నుంచి వచ్చే ఏదైనా గానీ, మనం అది ఆశీర్వాదంగా తీసుకోవాలనమాట. అలాగే ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు శిష్యుల్ని అడిగినప్పుడు వాళ్ళేం చెప్తారంటే, వాళ్ళకి ప్రభుపాదులు వారు మందలించినవే మాకెక్కువగా గుర్తున్నాయని చెప్తారు. అంటే ప్రభుపాదులు వారు వాళ్ళ మీద ఎంత కృప మా మీద కృప ఎంత చూపించారో ప్రభుపాదులు వారని చెప్తారనమాట. అంటే అది వాళ్ళు దండనని అనుకోరు. ఎవరైతే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకునే దాన్ని బట్టి మనకి అది వాళ్ళు శిక్షించారా, ఆశీర్వదించారా అనేది మనకు అర్థమవుతుంది. అట్లాగా ఇక్కడ రఘునాథ స్వామి వారు కూడా ఈ దండ విధించారనమాట. ఎవరు విధించారు అంటే నిత్యానంద మహాప్రభు విధించారనమాట. ఇదెందుకు ఇదే ఇదేంటి ఆయనకి విధించాలని అవసరం గూడా లేదు. ఇది కూడా మన అందరికీ సంబంధించింది గాబట్టి, మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు అలా చేశారనమాట. అదే నిత్యానంద మహాప్రభు ఆయనకి దండ విధించారనమాట. ఇదేంటంటే మనకి చైతన్య చరితామృతంలో కవిరాజు గోస్వామి వారు చెప్తారనమాట. ఎవరైతే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప, భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే, మనం ముందుగా నిత్యానంద ప్రభు యొక్క ఆశీర్వాదము పొందాలని చెప్తారు. ఇది రఘునాథ స్వామికి మంచి జరిగింది. మనం ఎందుకు అతనికి మంచి జరిగింది. మనకు కాదు. ఆయన ఇదెందుకు ఉత్సవం జరుపుకుంటున్నారు? అందరం ఎందుకు జరుపుకుంటున్నామంటే, వైష్ణవులేంటంటే పర దుఃఖీ దుఃఖీ, పర సుఖీ సుఖీ అంటారనమాట. అంటే ఆచార్యులు వాళ్ళ జీవితం చరిత్ర ద్వారా మనందరికీ దయను చూపిస్తారు. ఏ విధంగా భగవంతుని చేరుకోవాలి, ఆయన దీవెనలు మనం ఎలా పొందాలనేది మనకు చెప్తూ ఉంటారనమాట. అందుకనే ఆచార్యులు చేసే ప్రతి పని కూడా మనకి ఒక మార్గదర్శంగా చూపించడానికి ఏది చేసినా గాని. అలాగే మనకి ఎంతమంది గోస్వాములున్నారు? 6 గోస్వాములున్నారు. శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, రఘునాథ భట్టదాస గోస్వామి, శ్రీ గోపాల భట్టదాస గోస్వామి, శ్రీ రఘునాథ స్వామి, శ్రీ గోస్వామి అన్నమాట. ఈ 6 గోస్వాముల యొక్క పాద పద్మాలని మనకి ప్రణామాలు అర్పించడం ద్వారా ఏంటంటే, భక్తి మార్గంలో మనకి ఏ ఆటంకాలు ఉన్నా గాని తొలగిపోతాయి. ఆధ్యాత్మికంగా కోరికలు నెరవేరుతాయన్నమాట. అయితే మనకి ఒక ఈ 6 పేర్లు గుర్తుంచుకోవాలనుకుంటే 'హరిహరాయ నమఃలో' ఒక పాటుంటది గదా! శ్రీ రూప సనాతన భట్ట రఘునాథ శ్రీ జీవ గోపాల భట్ట దాస రఘునాథ ఆ వర్డ్ గుర్తుంచుకుంటే ఈ 6 పేర్లు మనకి ఎప్పుడు గుర్తుండిపోతాయన్నమాట. అలాగే రఘునాథ స్వామి వారు చాలా ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు. అయినా గాని
ఆయన చిన్నప్పటి నుంచి వైష్ణవ కుటుంబంలో కానీ ఎంతో వినయ విధేయతలతో ఉండేవాళ్ళనమాట. రఘునాథ స్వామి గారి నాన్నగారు ఎప్పుడూ కూడా హరిదాస్ ఠాకూర్ ప్రభు దగ్గరికి ఎప్పుడు తీసుకొని వెళ్ళేవాళ్ళనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు వైష్ణవులు గాబట్టి ఆచార్యాల దగ్గరికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు చిన్నప్పుడు అతను రఘునాథ స్వామి ఏం చేసేవాళ్ళంటే ఆయన్ని చూసినప్పుడు నేను కూడా ఆయనలాగా అవ్వాలి అని చైతన్య మహాప్రభులాగా అవ్వాలి అనుకుంటా ఉండేవాడనమాట. అనుకుంటే అంటే ఎప్పుడైతే శుద్ధ భక్తుల సాంగత్యం మనకు లభిస్తుందో, అప్పుడు మాత్రమే మనము భక్తులుగా మారగలుగుతాం అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు గూడా వారి శిష్యుల్ని అడుగుతారనమాట. భగవంతుడు ధామాన్ని మనం చేరాలంటే ఏం కావాలనని. అంటే మనకేం గావాలి? కోరికనేది ఉండాలి. అది ఎలాంటి కోరికనేది? అంటే భగవంతుడిని చేరుకోవాలి అనేది. అది ఎలా చేరాలి అంటే మనము శుద్ధ భక్తుల సాహచర్యము ఎప్పుడు చేయాలనమాట. అది రఘునాథ స్వామి వారు ఎప్పుడూ కూడా హరిదాస ఠాకూర్ గారిని ఆయన సాంగత్యం వల్లే ఆయన కూడా ఇలా చేయగలిగారనమాట. ఎప్పుడు గూడా చాంటింగ్ చేయడం, ఆయన 192 రౌండ్స్ చేసేవాళ్ళు. అందుకని ఆయన్ని చూసి ఎప్పటికైనా నేను అలా అవ్వాలి అని చిన్నప్పటి నుంచి కూడా ఆయన చైతన్య మహాప్రభుని కలవాలి. ఇలాంటి కోరికనేది ఆయనకుందనమాట. శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత ఏమైంది? ఆయన శాంతిపూరొచ్చారు. శాంతిపూరొచ్చినప్పుడు రఘునాథ గోస్వామికి తెలుస్తుందనమాట. ఆయన్ని ఎలా అయినా నేను కలవాలి అనుకుంటారు. కలవాలనుకున్నప్పుడు ఆయన శాంతిపూర్ వచ్చినప్పుడు వెళ్తారు. శాంతిపూర్ ఎళ్ళినప్పుడు అదేంటంటే శాంతిపూర్ అనేది చాలా ముఖ్యమైన ప్రదేశం. ఎందుకంటే ప్రభుపాదుల వారు ఇస్కాన్ హెడ్ క్వార్టర్స్‌ని మాయాపూర్‌లో పెట్టాలనుకుంటారు. అప్పుడేంటంటే చాలా పాలిటిక్స్ వల్ల ఇక్కడ పెట్టడానికి కొంత వైష్ణవులు వల్ల గూడా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇది ఇక్కడ పెట్టకూడదు అన్నట్లు. తర్వాత అనుకుంటారు ప్రభుపాదుల వారు శాంతిపూర్‌లోనే పెడదాం అనుకుంటారు. కానీ కృష్ణ దయ వల్ల అది మాయాపూర్‌లో ఉంటుంది. అదే అట్లాగే అది కాకుండా ఇదేంటంటే అద్వైత ఆచార్యుని యొక్క స్వగ్రామం గూడా శాంతిపూర్ అన్నమాట. అందుకని దానికంత విశేషమైన ప్రదేశం అని కూడా చెప్తారన్నమాట. తర్వాత మనకి ఈ శాంతిపూర్‌లో ఒకసారి ప్రభుపాదుల వారు హ్మ్. అమెరికా వెళ్ళాలనుకున్నప్పుడు శాంతిపూర్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ అద్వైత ఆచార్యుని కలుస్తారు. ఫోటో విగ్రహాన్ని అక్కడికెళ్ళి దండం పెట్టుకొని బాగా ఏడుస్తా ఉంటారు రాత్రంతా. అక్కడున్న పూజారి అడుగుతారు. "ఎందుకు మీరంతగా ఏడుస్తున్నారు? ఏంటంటే, కృష్ణ భగవానుడు నన్ను అమెరికాకు వెళ్ళమన్నారు. నాకు ఏమీ అర్హత లేదు. నాకు శక్తినివ్వమని ఆయన్ని ప్రార్థిస్తున్నాను" అంటారనమాట. అప్పుడు శాంతిపూర్‌లో రఘునాథ గోస్వామి చైతన్య మహాప్రభుని కలుస్తారనమాట. అప్పుడు ఆ శాంతిపూర్‌లో ఆయన వచ్చి ఉంటారు. ఒకసారి రఘునాథ గోస్వామి ఆయన్ని కలుస్తారనమాట. "నేను సంపూర్ణంగా శరణాగతి పొందాను. పొందాలనుకుంటున్నాను. మహాప్రభు నన్ను అంగీకరించండి" అంటారు. అప్పుడు మహాప్రభు తిడతారనమాట. "నువ్వు మర్కట వైరాగ్యం చూపించకు." అంటే మర్కటం అంటే కోతులనమాట. కోతులు ఎలా ఉంటాయి? చాలా వైరాగ్యంగా మనకు కనిపిస్తున్నట్టుంటాయి. బట్టలు లేకుండా ఉంటాయి. అడవుల్లో తిరుగుతాయి. కానీ వాటిలికి చాలా ఇంద్రియ తృప్తిని బాగా అనుభవిస్తాయన్నమాట. అందువలన మనము అంతర్గతంగా కృష్ణ చైతన్యము కలిగి ఉన్నాము అనుకున్నా గానీ, బాహ్యంగా సాధారణ భౌతిక విషయాలపై వ్యామోహం ఉండటము, ఇట్లా అనేది ఉంటదనమాట. అందుకని చైతన్య మహాప్రభు చెప్తారు. ఇది నువ్వు ఇప్పుడు నువ్వు ఇట్లా అని చెప్పేసి నువ్వు కృష్ణునిపై బాగా నమ్మకం పెట్టుకో. నువ్వు మనసుని నిలుపు. నీ యొక్క బాధ్యతలను నిర్వర్తించు. నీ తల్లిదండ్రులను సంతోషపరచు అని చెప్తారనమాట. అని చెప్పి నువ్వు నీకొక సమయం అనేది వస్తుందో అప్పుడు నువ్వు నా దగ్గరకొస్తావని చెప్తారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈయన ఎప్పుడైనా గానీ మాతో ఉండడు, ఎప్పుడైనా ఎళ్ళిపోతాడు అన్న ఉద్దేశము ఉంటదనమాట. అంటే చాలామంది మాట ఇనకపోతే పెళ్లి చేస్తే కుదుడు పడతారనేసి అలా అనుకుంటారు గదా! అలాగా రఘునాథ స్వామికి కూడా వివాహం జేస్తారు. వివాహం చేసిన తర్వాత కూడా ఆయన ఇంట్లో ఉండరనమాట.
ఆమె చాలా అందంగా గూడా ఉంటది. అయినా గాని ఆయనెప్పుడూ ఎక్కువగా చైతన్య మహాప్రభు ధ్యాసలోనే ఉంటారు. ఒకరోజు ఏం అయితే చైతన్య మహాప్రభు మధుర నుండి ఆహ్, ఆయన తిరిగి వెనక్కొచ్చారని తెలుస్తదనమాట. అంటే జగన్నాథపురికి వచ్చారని తెలుస్తది. ఆయనేమనుకుంటారు రఘునాథ స్వామి నేను వెళ్ళాలి, ఆయన్నెట్లైనా తప్పక చూడాలనేసేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రఘునాథ స్వామి వాళ్ళ తండ్రి గారేం చేస్తారంటే చాలామంది వాళ్ళకి చాలామంది అనుయాయులుంటారు గదా! వాళ్ళందరూ కొంతమంది మనుషుల్ని పంపించి ఆయన్ని ఎనక్కి తీసుకొచ్చేస్తారు. ఎనక్కి తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారంటారు, "ఏంటి ఈయన ఇంత పెళ్లి చేసి ఉన్నా గాని ఎందుకిలా ఎళ్ళిపోతున్నాడు?" అని వాళ్ళ అమ్మ ఎంతైనా దిగులు పడతారు గదా! దిగులు పడతా ఉంటుంటే అప్పుడు ఆయన తండ్రి గారు చెప్తారు, "ఇది మనమేం చేయగలుగుతాము? అతనికి స్వర్గంలో ఉండే అప్సరస లాంటి భార్య ఉంది. మళ్ళీ ఇంద్రుడితో ఉన్నంత సంపద ఉంది గదా! అంత ఐశ్వర్యం ఉంది. కానీ ఏది శాశ్వతమో ఏది అతనికి కావాలని లేదు. అంటే అతను ఏదైనా కావాలనుకున్నా అది కొనుక్కునే శక్తి గూడా ఉంది. అంత ఖరీదు చేయగల శక్తి, డబ్బులన్నీ ఉన్నాయి. అయినా గాని అతని మనసు మటుకు భౌతిక విషయాల మీద ఆసక్తి అనేది లేదు. ఎంతసేపటికి ఆధ్యాత్మిక విషయాల పైనే అతనికి ఆసక్తి ఉందననేసి ఇద్దరు అనుకుంటానన్నమాట. తల్లిదండ్రులు మనమేం చేస్తాం నిజానికి చైతన్య మహాప్రభు పట్ల గోస్వామికి ఉన్మాదం లాంటిదనమాట. అంత ప్రేమనేది ఎక్కువగా ఉంటదనమాట. ఆయనంటే కృష్ణుడి పట్ల అంత ప్రేమ రఘునాథ స్వామికి ఉందననమాట. తర్వాతొచ్చేసి ఒకరోజు రఘునాథ గోస్వామి ఏం చేస్తారంటే, ఆయన పానీహట్టి దగ్గరికెళ్తారు. ఆ ప్రదేశానికెళ్ళి అక్కడ గంగా నది తీరాన ఒక చెట్టు కింద ఒక పెద్ద రాయుంటది. అక్కడ నిత్యానంద మహాప్రభు వాళ్ళ అనుయాయులతో కలిసి కూర్చొనుంటారన్నమాట. ఆయనక్కడి నుంచి దూరం నుంచి చూస్తారు. ఆయన ఎలా ఉంటారంటే 1000 సూర్యకాంతులు వెలుగు ఎంత ఉంటదో అంతగా వెలుగుతో అందంగా కనిపిస్తూ ఉంటారనమాట. కనిపిస్తూ ఉంటే నిత్యానంద ప్రభు తన యొక్క శుద్ధ భక్తుల మధ్య ఉన్నారు గదా! వాళ్ళ అనుయాయుల్ని వాళ్ళందరిని బ్రాహ్మణుల్ని చూసేటప్పటికి ఈయనకి ఆహ్, ఆహ్, నిత్యానంద్ అదే రఘునాథ గోస్వామికి చాలా సంతోషం అనిపిస్తది. అది ఎంత ఆనందం కనిపించి అక్కడి నుంచే దూరం నుంచే సాష్టాంగ ప్రణామాలు చేసేసి ఆహ్, చేస్తారన్నమాట. చేయంగానే అక్కడ నిత్యానంద ప్రభు పక్కన ఒక ఆయన అనుయాయులుండి అక్కడ ఇది రఘునాథ స్వామి గారు మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారని చెప్పంగానే, అట్లయితే ఇక్కడికి తీసుకురండి అని జెప్తారు. పెద్దగా నువ్వు నిత్యానంద మహాప్రభు చెప్తారు, "నువ్వు దొంగవి. నువ్వు నా దగ్గరికి రాకుండా అక్కడి నుంచే నాకు దండం పెడుతున్నావా?" అనేసి కోప్పడతారు. కోప్పడిన తర్వాత ఆయన దగ్గరకొచ్చిన తర్వాత ఆయన పాద పద్మాలకి ప్రణామం చేసినప్పుడు ఆయన పాదాలు ఆహ్, ఆయన రఘునాథ స్వామి తల మీద పెడతారనమాట. పెట్టి నిన్ను శిక్షిస్తున్నాను. నువ్వు దొంగవి. నువ్వు ఇన్ని రోజుల తర్వాత నన్ను చూడటానికొచ్చావా? అని అంటారు. అంటే ఎవరమైతే మనకి ఎక్కువ ప్రేముందో వాళ్ళు మన దగ్గరికి రాపోతే మనకి అది ప్రేమ అది ఒక బాధ అన్నమాట. ప్రేమతో కూడిన బాధ. అట్లాగా ఆయన చూపిస్తారనమాట. అంటే నిత్యానంద మహాప్రభు ఎల్లప్పుడు గూడా వాళ్ళకేంటంటే హాస్యంతో ఉంటారు. ఊరికనే కోపంతో కాదనమాట. ఆయన మంచి స్వభావము తో కలిగుంటారనమాట. ఆయన చాలా దయామయుడు కూడా. చాలా దయామయుడు. అందరి మీద ప్రేమ చూపిస్తాడు. తర్వాత ఏం చేస్తారంటే నువ్వు నన్ను ఇన్ని రోజులు నువ్వు రాలేదు కాబట్టి, నువ్వు నన్ను చూడలేదు కాబట్టి, నీకు నేను ఒక శిక్ష విధిస్తున్నాను అంటారు. అంటే ఏం శిక్ష అనేసి అనుకుంటారు. అంటే నువ్వు ఆహ్, ఈ ఇక్కడున్న ఈ అందరికి కూడా పెరుగు, అటుకులు, పండ్లు నువ్వు పంచిపెట్టాలని చెప్తారనమాట. ఇదేంటంటే ఆయన నిజంగా రఘునాథ గోస్వామి చాలా సంతోషపడతారు. ఇంత అవకాశం నాకొచ్చింది అనేసేసి. అంటే ఆహ్, ఇదేంటంటే రఘునాథ దాస స్వామికి చాలా సంతోషం ఉంటుంది. అంటే ఆయన చాలా కోటీశ్వరుడు కూడా. అందువలన భక్తులకు పెరుగు, పళ్ళు, పాలు, అటుకులు అనేది ఆయన చేయడంలో అంత ఆర్థికంగా ఆయనకేమి సమస్య గూడా గాదు. అయితే ఇటువంటి అవకాశం ఆయనకి లభించినందుకు నిత్యానంద మహాప్రభు మరియు ఆయన అనుయాయుల యొక్క ప్రత్యేకంగా ఆయనకి నాకు దీవెనలొచ్చేసినియి. చాలా దీవెనలని ఆయన తృప్తి పొంది ఆ శిక్షని
అంగీకరిస్తారు. అంగీకరించి ఇంకా రఘునాథ గోస్వామి ఏం చేస్తారంటే పండ్లు, పనస పండ్లు, అరటి పండ్లు ఇంకా చాలా రకాలు అన్నమాట. అవన్నీ తీసుకొనొచ్చేసి కొబ్బరికాయలు గూడా. ఈ అన్ని ప్రదేశాల్లో కొనుగోలు చేస్తారు. ఎక్కడ దొరికితే అక్కడ అన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ కుండల్లో పాలు, పెరుగు, పంచదార, పలుకులు ఇవన్నీ ఏసేసి దాంట్లో మళ్ళీ సందేశని, రసగుల్లా, చెంచంలని ఇవన్నీ గూడా చేసి అక్కడ పెడతారనమాట. పెట్టిన తర్వాత ముందు అవన్నీ చేసిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం పెట్టిన తర్వాత నిత్యానంద ప్రభుకిస్తారు. నిత్యానంద ప్రభు ఏం చేస్తారంటే చైతన్య ప్రభు కొరకు ఒక ఆసనం ఏర్పరిచి తన యొక్క దివ్య శక్తులతో ఆయన్ని ఆహ్వానిస్తారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు అక్కడ ప్రత్యక్షమవుతారు. తర్వాతేంటంటే అక్కడ గంగా నది తీరాన గూడా పానీహట్టి అనే ప్రదేశం ఉంది గదా! ఈ భారీగా విందు జరుగుతా ఉంటదనమాట. ఈ ఇంతమంది వచ్చి ఈ ప్రసాదాలు జనాలు రావడము, అందరికి రఘునాథ స్వామికి ఆ తెచ్చిన ప్రసాదం సరిపోదు. ఇంకా కుండల్లో ప్రసాదాలు తెస్తూనే ఉంటారు. పెరుగు కలుపుతారు చిక్కటి పాలతో. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక కుండలో పెరుగుతో కలిపింది, ఒక కుండలోనేమో పాలతో కలిపింది. 2 ప్రసాదాలు ఇస్తా ఉంటారనమాట. అసలు ఎంతమంది తింటారో అయినా కానీ ఇంకా తెస్తూనే ఉంటారు. ఈ విషయము ఊర్లో జనాలకి చాలా మందికి తెలిసి కూడా వాళ్ళందరూ గూడా వచ్చి తింటూ ఉంటారనమాట. అక్కడేంటంటే ఆ నదుల్లో గూడాను అసలు ప్లేస్ అనేది కొంచెం గూడా ఖాళీ అనేది ఉండదు. అందరూ అక్కడ నుంచొని తింటూనే ఉంటారనమాట. తర్వాతేంటంటే నిత్యానంద ప్రభువుకి గొప్ప నిత్యానంద ప్రభుకి సారీ. బాలుడనమాట. గొప్ప బాల స్నేహితుడు ఉన్నట్లుగా అంటే చిన్నప్పుడు వాళ్ళు కృష్ణుడితో ఎలా సావాసం చేశారు, వాళ్ళు కృష్ణుడు, గోపబాలురు అందరూ పంచుకొని తిన్నారు. ఇవన్నీ గూడా చైతన్య మహాప్రభుకు గుర్తొస్తాయనమాట. అంటే చైతన్య మహాప్రభు అన్న కృష్ణుడి అవతారమే కాబట్టి వాళ్ళకి ఇదంతా గుర్తొస్తదనమాట. అట్లాగే ఇంకా ఈ ఈ ప్రసాద వితరణ జరుగుతున్నప్పుడు కొంతమంది వ్యాపారస్తులు గూడా ఇక్కడేదో జనతండోపం ఉందనేసి జాతరలాగుందనేసేసి వాళ్ళు మిఠాయిలు, స్వీట్లు అవన్నీ తీసుకొచ్చి వాళ్ళు గూడా అమ్ముకుంటా ఉంటారు. అవన్నీ గూడా హ్మ్. రఘునాథ గోస్వామి కొంటారనమాట. అందరికీ పంచిపెట్టేస్తారనమాట. పంచిపెట్టేసిన తర్వాత అది చాలా వాళ్ళకెంతో సంతోషాన్నిస్తుందనమాట. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత చైతన్య మహాప్రభు ఏంటంటే అక్కడ ఉన్న అందరికి కనపడరు. ఎవరైతే మంచి భక్తులో వాళ్ళకి మాత్రమే ఆయన అవతారం కనిపిస్తూ ఉంటుంది. అందరికైతే ఆయన చైతన్య మహాప్రభు కనిపించరనమాట. తర్వాత ఇదయిపోయిన తర్వాత మధ్యాహ్నానికి రఘునాథ్ పండిత్ గారు కొంచెం ప్రసాదం అన్నంతో కూడిన ప్రసాదం, అన్నము, నెయ్యి, కూరలతో తీసుకొస్తారనమాట. తీసుకొస్తే చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు మేమిప్పుడు ఇవి తినము. ఈరోజు మేము అటుకులతో చేసిన ప్రసాదమే తింటాం. ఇది సాయంత్రానికి తింటాము అని చెప్తారనమాట. ఇలా ఉండగా ఈ ప్రసాదం అంతా అయిపోతుంది. అందరూ 2, 2 బాక్సులంతా తీసుకొనేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రఘునాథ గోస్వామి ఇది నాకు శిక్ష కాదు. ఇది నాకు మహాప్రభు యొక్క ప్రసాదంగా భావించి చేసుకుంటారు. మనమందరం గూడా ఇది ఎప్పుడు చేసుకుంటాము. ఈ ఈ ప్రస ఈ పానీ దహి ఫెస్టివల్ అంటే మా చిత్తహరి ప్రభు అయితే ఇంకా బాగా చేస్తారు ఎప్పుడు. దుబాయ్‌లో ఉండగా మధ్యాహ్నం అటుకులు, మామిడి పళ్ళు, అరటిపళ్ళన్నీ తీసుకొచ్చేసి హడావిడి జేసేసి పార్క్‌కెళ్ళేవాళ్ళం. అందరం మన ఇస్కాన్ గ్రూప్ వాళ్ళు, దుబాయ్ వాళ్ళం అందరం వెళ్లి అక్కడ మధ్యాహ్నం నుంచి ఆయన ప్రసాదం మొదలుపెట్టేవాళ్ళు. హరే కృష్ణ మాతాజీ తప్పులుంటే క్షమించండి.